పూరా లోకల్. సార్ ఇప్పుడు మీరు స్టే బ్యాక్ మార్వాడి గో బ్యాక్ రోహింగ్యాలా అనే నినాదాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటంటారు? ఈ యొక్క దేశంలో గత 60-70 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి ఇక్కడికి అక్రమంగా వలస వచ్చి లక్షలాది మంది ముస్లింలు ఈ దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని స్థానికంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల అండదండలతోటి ఇక్కడ పాతుకుపోయారు. అటువంటి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. కానీ గత 10-11 రోజులుగా ఈ యొక్క రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ప్రతినిత్యం కూడా రాజ్యాంగం గురించి మాట్లాడేటటువంటి మేధావులం అని చెప్పుకునేటటువంటి విచ్ఛిన్నకర శక్తులు ఈ యొక్క మాటను ఏదైతే మాట్లాడుతున్నారో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం చేతకాక ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినటువంటి రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ యొక్క విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు వాళ్ళు ఇతర దేశాల వల్ల లేకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళ ఈ విధంగా కాదు చూడవలసింది. వాళ్ళు ఆ నినాదాన్ని తీసుకురావడానికి కారణం ఆధిపత్యం చలాయిస్తున్నారు, మనల్ని బ్రతకనివ్వకుండా. దానికోసం కదా మాట్లాడాలి. ఆధిపత్యం కాదండి, వాళ్ళ యొక్క బతుకుదెరువు కోసం బిజినెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఆధిపత్యం కోసం కాదు, వాళ్ళు బిజినెస్ చేయడం కోసం వచ్చారు, బిజినెస్ చేసుకుంటున్నారు. మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలోకి 2025 సంవత్సరంలో రాలేదండి, ఈ 10-15 రోజుల్లో రాలేదు. గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. ఈ 50 సంవత్సరాల నుంచి లేని 10 రోజుల నుంచి ఎందుకు వస్తుంది మాట? వాళ్ళు నినాదాన్ని ఎత్తుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మేము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. ఈ నినాదంతో పాటు మీరు తీసుకొచ్చిన ఇప్పుడు ఈ గో బ్యాక్ రోహింగ్యాలే ఎందుకంటున్నా, ఇది వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మార్వాడీని వ్యతిరేకించారు కాబట్టి మీరు ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పేసి అంటున్నారు. మార్వాడి గో బ్యాక్ అన్న నినాదం గత 10 రోజుల నుంచి వచ్చిందండి. కానీ రోహింగ్యా గో బ్యాక్ అనే నినాదం ఈ రోజు కాదు, గత 25-30 సంవత్సరాలుగా జాతీయవాదులమైనటువంటి మేము రకరకాల సంఘాల పేరుతో ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తూనే ఉన్నాం. ఆ ఉద్యమంలో భాగంగానే ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ రోజు వచ్చినటువంటి కొత్త నినాదం కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ఊరిలో అయినా కూడా రావచ్చు, నివాసం ఏర్పరచుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. కాబట్టి రోహింగ్యాలు మార్వాడి గోబ్యాక్ అన్న నినాదం సరైనది కాదు. ఎవరైతే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి అక్రమంగా ఈ దేశంలోకి చొరబడ్డారో వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నిత్యం రాజ్యాంగం గురించి మాట్లాడేటటువంటి మేధావులు, రాజకీయ నాయకులు ఈ విషయం మీద ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ ముస్లింలు కావచ్చు, ఇక్కడికి వచ్చేసి అనేక రకాలైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా రోహింగ్యా గోబ్యాక్ అనేటువంటి నినాదం ఇంకా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం.